కొత్త పింఛన్లకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పింఛన్లు ఈ తేదీ నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో జమ చేయడంతో పాటుగా చాలామంది పింఛన్లు కట్ చేయడంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే పాతవారు ఎవరైతే అర్హులై ఉన్నారో సో వారికి పెన్షన్ డబ్బులు అనేది పెంపుతో పాటుగా కొత్త పింఛన్లు అనేది జమ చేస్తున్నామని ఆ తేదీ నుంచి ఓన్లీ మొదటిగా ఇటువంటి జిల్లాల వారికే ఈ పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని అయితే అలాగే అనర్హులకు కాకుండా అర్హులకు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలనే కీలకమైన యోజనతో కీలకమైన ఆశయంతో ఈ డబ్బులు అనేది కేవలం అర్హులకు మాత్రమే డబ్బులు అనేది జమ చేయాల్సిన విధంగా అలాగే ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన ఆసరా పింఛన్ అనేది చేయూత పింఛన్గా మారుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు అనేది ఆ తేదీ నుంచి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఎన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు, సో దీంతో పాటుగా ఎన్ని జిల్లాల వారికి జమ చేయబోతున్నారు, ఎవరికి కొత్త పెన్షన్లు జమ చేస్తారు, ఎవరికి పాత పెన్షన్లే కంటిన్యూ చేస్తారు, ఎవరిని పెన్షన్ లిస్ట్లో నుంచి కట్ చేస్తారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ తీసుకొని అయితే ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న, ఇప్పుడు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని. సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటుగా ఈ నెలలో ఎవరైతే ఇంతకుముందు పోయిన నెలలో ఒక పెన్షన్ డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే రెండు పెన్షన్ డబ్బులు రావాల్సిన వాళ్ళు రెండు పెన్షన్లకు అర్హులై ఉన్నవారు ఒకటే పెన్షన్ అనేది చాలామందికి రావడం అయితే జరిగింది. సో రెండు పెన్షన్ స్థానంలో ఇంకొక పెన్షన్ అనేది కట్ కావడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది చాలామంది. సో దానికి సంబంధించిన ఎందుకు ఆ పెన్షన్ డబ్బులు అనేది కట్ కావడం అయితే జరిగింది, ఓన్లీ మీకు రావాల్సిన రెండు పెన్షన్లకు వెళ్ళి ఒకటే పెన్షన్ అనేది మీకు రావడం అయితే జరిగింది. సో ఈ సెప్టెంబర్ నెలలో ఆ కట్ అయిన పెన్షన్లు అనేది ఇస్తారా, లేదంటే కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు కాబట్టి ఆ పాత పెన్షన్ అనేది మాకు కట్ చేస్తారా అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది కీలకమైన విషయం అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా మీరు ఉండాలంటే మన వీడియోని అయితే లైక్ చేయండి. సో అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఏమాత్రం అర్థం కాదు. సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఎవరైనా ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇటువంటి అప్డేట్స్ ఖచ్చితంగా కావాలనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్ మాకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ అప్డేట్ అనేది అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసినట్టయితే, మీరు లైక్ చేయడం ద్వారా ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకోని వాళ్ళకు కూడా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వాళ్ళకైతే వెళ్తుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే మీరైతే లైక్ చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్ల పైన ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,016 రూపాయలు, వృద్ధులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, బీడీ కార్మికులకు 4,016 రూపాయలు, అలాగే ఎవరైతే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో ప్రకారం మహిళలకు 2,500 రూపాయలు అనేది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఈ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి జమ చేస్తారు అనేది చాలామందికి అయితే డౌట్ ఉంది. సో అది క్వశ్చన్ మార్క్గా మన తెలంగాణ రాష్ట్రంలోనైతే మారిపోయింది. సో ఎందుకంటే మనకైతే పక్క రాష్ట్రం చూసుకున్నట్టయితే ఏపీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలలకే కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా కొత్త దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు. సో కానీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో పాత పెన్షన్లే ఇప్పటివరకు చాలామందికి అయితే జమ కాలేవు. అర్హులై ఉన్న వాళ్ళకైతే పెన్షన్లు అనేది ఇప్పటివరకు చాలామందికి రాలేదు. అలాగే దాంతోపాటుగా ఎవరైతే 2 నెలల పెన్షన్ తీసుకోవాల్సిందిగా ఉందో వాళ్ళకి ఒకటే నెల పెన్షన్ ఇచ్చి ఇంకో నెల పెన్షన్ అనేది కట్ చేస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకైతే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆందోళన చెందుతున్నారు. మాకు 2 నెలల పెన్షన్ వచ్చేది, ఒక నెల పెన్షన్ వచ్చిందని. సో
పక్క రాష్ట్రంలో కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలోనైతే ఇప్పటివరకు కొత్త పెన్షన్ల పైన టాపికే రాలేదు. సో ఈ కొత్త పెన్షన్ల పైన సమావేశంలో మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ మనకి అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే పాత పెన్షన్ అనేది కట్ కావడం అయితే జరిగిందో, ఎవరైతే 2 నెలల పెన్షన్ తీసుకునే వారికి ఒకటే పెన్షన్ వచ్చిందో, సో అటువంటి వారందరికీ ఏమాత్రం దిగులు పడద్దని ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లో ఆ పెన్షన్ డబ్బులు అనేది 2 నెలల పెన్షన్ అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారు కూడా 2 నెలల పెన్షన్ ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నారో, సో అటువంటి వారి కోసం ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. సో త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనట్లు వెల్లడించింది. అర్హులకు మాత్రమే ఈ చేయూత పెన్షన్లు అందిస్తామని, గత ఇచ్చిన ఆసరా పెన్షన్లను చేయూత పెన్షన్లుగా మారుస్తూ ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను జమ చేసే యోచనలో మంత్రి సీతక్క ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది. సో తెలంగాణలో ఆసరా పెన్షన్లు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందజేస్తాంతో పాటుగా త్వరలోనూ ఈ కొత్త పెన్షన్లు అనేది సెప్టెంబర్ నెలలో 30వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారితో పాటుగా ఎవరైతే పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే పెన్షన్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం కంగారు పడుతున్నారో, సో అటువంటి వారందరికీ గుడ్ న్యూస్ చెప్తూ మంత్రి సీతక్క ఈ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి, పోస్ట్ ఆఫీసులలో దగ్గర తీసుకునే వారికి అక్కడ, బ్యాంక్ అకౌంట్ల వారిగా తీసుకునే వారికి బ్యాంక్ అకౌంట్లో ఎవరి పెన్షన్లు అనేది కట్ అయితే ఆ కట్ అయిన పెన్షన్లు సహా జమ చేసి 2 నెలల పెన్షన్లు అనేది ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లతో జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే ఈ కొత్త పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ చేయించుకున్నవారు, బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ డబ్బులు పొందేవారు, సో ఖచ్చితంగా అటువంటి వారందరూ ఎన్పిసిఐ లింకుతో సహా అలాగే ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలి. అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడైతే ఇస్తారో ఆ ఇచ్చే సమయంలో కొత్త కార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి బొమ్మతో పాటుగా ఆ కార్డు పైననైతే మీరు ఏ పెన్షన్ తీసుకుంటున్నారో, బీడీల పెన్షనా లేదా వృద్ధుల పెన్షనా, వికలాంగుల పెన్షనా, సో అటువంటి పెన్షన్ ముద్రణతో పాటుగా కొత్త కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కార్డును చూపిస్తేనే ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారో అటువంటి వారికి పెన్షన్ అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సెప్టెంబర్ 17 నుంచే నిర్వహించే ప్రజా పాలనలో ఈ కార్డులు అనేది ఇచ్చే విధంగానైతే ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో సెప్టెంబర్ నెలల నుంచి పెన్షన్ అందరు తీసుకునే వారికి సంబరాలు అనేది చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అనేది పెంచుతూ ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి శుభవార్త చెప్తూ ఈ సెప్టెంబర్ నెలలో అందరికీ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ పెన్షన్లకు సంబంధించిన ఇటువంటి అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందుకుంటారు. అలాగే వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.